అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషనల్ వరల్డ్. మేము ఈనాడు పేపర్ నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్ని మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నవంబర్ 12, 2024. 2024-25 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. 2,94,427 కోట్లతో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో రాజధానికి 3,445 కోట్లు, పోలవరం నిర్మాణానికి 5,445 కోట్లు, వ్యవసాయ బడ్జెట్ను 43,402 కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టారు. నెక్స్ట్, జపాన్ ప్రధానమంత్రిగా షిగేరు ఇషిబాను పార్లమెంటు మరోసారి ఎన్నుకుంది. జపాన్ రాజధాని టోక్యో. శాస్త్ర పురస్కారం షణ్ముఖ ఆర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ దీన్ని ఏర్పాటు చేసింది. ఇది 2005లో ఏర్పాటైంది. దీన్ని తమిళనాడులో ఏర్పాటు చేశారు. విజేతకు $10,000 నగదును ఇస్తారు. 2024 శాస్త్ర రామానుజన్ పురస్కారాన్ని అలెగ్జాండర్ డన్కు అందజేశారు. ఈయన జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అమెరికాకు చెందినవారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దేశీయ ఆవులకు రాజ్యమాత, గోమాత హోదాను ప్రకటించింది? మహారాష్ట్ర. దేశంలోని వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, పత్రికల ప్రచురణకర్తల అత్యున్నత సంస్థ అయిన ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ INS అధ్యక్షుడిగా MV శ్రేయస్ కుమార్ ఎన్నికయ్యారు. దేశంలో క్రికెట్ క్రీడకు సంబంధించిన అవస్థాపన సౌకర్యాలు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇటీవల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను BCCI ఎక్కడ ప్రారంభించింది? బెంగళూరు. అంతర్జాతీయ అనువాద దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30న నిర్వహిస్తారు. భారత్, ఇండోనేషియా మధ్య సైనిక సమన్వయం లక్ష్యంగా ఇరు దేశాలు ప్రత్యేక బలగాలతో గరుడ శక్తి అనే పేరుతో యుద్ధ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇవి నవంబర్ 1న ఇండోనేషియా రాజధాని అయిన జకార్తాలో ప్రారంభించారు. భారత సైన్యంలో పారాచూట్ రెజిమెంట్కు చెందిన 25 మంది, ఇండోనేషియాలోని కోపసిస్కు చెందిన 40 మంది ఇందులో పాల్గొంటారు. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇది నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరుగుతాయి. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ నోయిన్స్. ఈయన చేసిన చిత్రాలు సాల్ట్, ది బోన్ కలెక్టర్, ది గివర్ అనే యాక్షన్ మూవీస్ని ఈయన తీశారు. మతం మారిన దళితులకు SC హోదా ఇవ్వాలా లేదనే అంశంపై అధ్యయనానికి 2022లో జస్టిస్ KG బాలకృష్ణ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. 2024 అక్టోబర్ 10తో ఈ కమిషన్ పదవీకాలం ముగిసింది. ఈ కమిషన్ పదవీకాలాన్ని ఇటీవల సంవత్సరం పాటు 2025 అక్టోబర్ 10 వరకు పొడిగించారు. 2007-2010 సంవత్సరాల మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి దళిత వ్యక్తి KG బాలకృష్ణన్. ఇజ్రాయెల్కు చెందిన కొత్త లేజర్ ఆధారిత యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఐరన్ బీమ్ అంటారు. ఇదండి ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇదే విధంగా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం.